नमो वासवाम्बायै नमः। वासु माता के, वासु माता के, वासु माता के। వాసవి జై వాసవి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం తెలుసు. మన ఆర్యవైశ్యుల గురించి చాలా కించపరుస్తూ మాట్లాడిన పంచు ప్రభాకర్ గారు వారు ఆర్యవైశ్యుల గురించి మన కుల పెద్దల గురించి చాలా దూషిస్తూ కించపరుస్తూ మాట్లాడినారు. వారు మాట్లాడిన దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు వారి మీద ఎఫ్ఐఆర్ ట్రైన్ చేయడానికి మేము వంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. వారు ఇంకొకసారి కూడా ఇలాగా మాట్లాడకుండా ఉండాలని నమస్కారం. ఈరోజు ఈ ఆర్యవైశ్యుడైన పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితమే ఈరోజు సేవా కార్యక్రమాలకు ముందుండేది ఆర్యవైశ్యులే. ఏ దేవస్థానానికి వెళ్ళని, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళని అక్కడ భోజనాలు ఏర్పాటు చేసే ఆర్యవైశ్యులే. అలాంటి ఆర్యవైశ్యుల గురించి ఈరోజు ఒక విధవ పంచు ప్రభాకర్ గారని ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ ఆర్యవైశ్యుల గురించి మాట్లాడడం చాలా బాధాకరం. అలాగే ఆయన ఆర్యవైశ్యుల గురించి తక్కువ అంచనా వేసుకుంటున్నాడు. ఒకసారి ఆలోచిస్తే పంచు ప్రభాకర్ పంచ కూడా తీసుకుంటున్నారు. అలాగే ఏదైనా కానీ తప్పని మాట్లాడాలా, నిజాన్ని మాట్లాడాలా. ఆయన ఏం తెలియకుండా కానీ ఆర్యవైశ్యులు అలాంటి వారు ఈ పాముకు తక్కువ, ఆ పాముకి ఎక్కువ, మా గురువులైన ఆర్యవైశ్య కులానికి పెద్దలైన ఒక నాయకుల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే నీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే వారి గురించి పొగుడు, నచ్చకపోతే విమర్శించడం తగ్గించుకొని నిజాలు నీ గుణపాఠం చెప్తారు. నీ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్యులే. వాళ్ళు ఒక్కసారి నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఎక్కడికి పోతావో నీకు తెలియదు. కాబట్టి దయచేసి ఇంకోసారి ప్రభాకర్ గారు ఆర్యవైశ్యుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల మేరకు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వివిధ అసోసియేషన్లలోని పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులందరూ ఇక్కడ కలిసి ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం. నమస్కారం. ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్కి వచ్చిన సోదరులు, సహచరులు, జర్నలిస్టులందరికీ నమస్సుమాంజలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య వివిధ సంఘాల నాయకులకు అందరికీ నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడో విదేశాల్లో దాక్కున్న ఒక కుక్క పంచు ప్రభాకర్, వాడిని పంచు ప్రభాకర్ అని ఎందుకంటున్నారంటే ఇండియాకి వస్తే వాడిని పంచ ఊడగొట్టి కొడతారని వాడు అక్కడ అమెరికాలో దాచిపెట్టుకొని ఆర్యవైశ్యుల మీద కామెంట్ చేస్తున్నాడు. ఆర్యవైశ్యుల గురించి ఏం తెలుసని పంచు ప్రభాకర్ మాట్లాడుతున్నాడు. కనీసం సేవాభావం, సేవా గుణం అనే క్యారెక్టర్ కూడా తెలియని ఒక మూర్ఖుడు ఈరోజు మా కులాన్ని, మా కుల పెద్దలను దూషిస్తుంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే బాధ కలుగుతుంది. ఎందుకంటే వాని స్థాయి కుక్క కంటే హీనమైన స్థాయిని మేము ఈరోజు విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ ఒక ప్యాషన్ అయిపోయింది ఆర్యవైశ్యులను మాట్లాడటం అనేది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా మాట్లాడిన పంచు ప్రభాకర్ మీద ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా విమర్శించాలా. ఎందుకంటే ఈరోజు ఏదో అక్కడ టీజీ వెంకటేష్ గారు మాట్లాడినారో టీజీ వెంకటేష్ గారి మీద మాట్లాడినావు. అరే పంచు ప్రభాకర్, నువ్వు కనీసం టీజీ వెంకటేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలకు చేసిన 100 కోట్ల రూపాయల్లో 100 రూపాయలు నువ్వు సేవా కార్యక్రమానికి కూడా వాడను. నేను ఒక చిన్న వీడియోను ముద్ర పెట్టుకునేది ఆహాభావాలు చేస్తూ నిజంగా కూడా
నీ ఆహాభావాలు ఒక సైక్రియాటిస్ట్ చూసినాడంటే ఖచ్చితంగా చెప్తాడు వీడు సైకో పేషెంట్ అని. నువ్వు చేసే స్టైలే, కనీసం నువ్వు ఇచ్చిన దాంట్లో హుందాతనం లేదు. ఒక విమర్శిస్తున్నావు, ఒక ఎవిడెన్స్ చూపలేకపోయినావు నీ యూట్యూబ్లో, ఒక్కటనే ఎవిడెన్స్ చూపలేదు నువ్వు. కనీసం ఆర్యవైశ్యుల మీద నువ్వు కామెంట్ చేసినావు మా నాయకుడు టీజీ వెంకటేష్ గారి మీద. ఆయన కాలి గోటికి కాదు, ఆయన ఇంటిని కసు కొడతా దుమ్ముకు సమానంగా అవరా నువ్వు. నీకు దమ్ముంటే ఈరోజు మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, కర్నూలుకు వద్దు, నంద్యాలకు రా. ఎందుకంటే నువ్వు ఈరోజు ఎంతో మంది హైకోర్టు జడ్జిల మీద నువ్వు కామెంట్ చేసినావు, లాయర్ల మీద కామెంట్ చేసినావు, నాయకుల మీద కామెంట్ చేసినావు. నీ మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి, ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఉన్నాయి అమెరికాలో. ఇవన్నిటిని దాచిపెట్టుకొని కుక్కలాగా పిల్లిలాగా దాచిపెట్టుకున్న నువ్వు మాట్లాడతావేమ్రా? దమ్ము ధైర్యం ఉంటే ఒక మీటింగ్ పెట్టు, నట్టనరి రోడ్లో మీటింగ్ పెట్టి అప్పుడు మాట్లాడు నువ్వు ఆర్యవైశ్యుల గురించి. కాబట్టి హీనమైన స్థితికి దిగజారొద్దు. గతంలో లాగా మేము అణుచుకునే పరిస్థితులు లేవు. నువ్వు ఒకవేళ పెద్ద పాలగాడి వేయిండొచ్చు, నీ పాలగాంతల మీద ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నిలబడి ఆర్యవైశ్యుల్ని మా నాయకుడిని మాట్లాడు, ఆ రోజు చూపిస్తాం మేమేదో మా తడాక. ఆర్యవైశ్యులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వరకు మనుగడ సాగించలేకపోయినారు. ఎందుకంటే నీతి నిజాయితీతోనే మేము మాట్లాడుతున్నాం. నువ్వే మాట్లాడినావు లెక్కల గురించి ఎక్కడైనా కానీ ఒక సంఘంలో కానీ ఎక్కడ కూడా ఆర్యవైశ్యుడు ఒక లెక్క రాసినట్టు ఒక నయా పైసా కూడా తేడా ఉండదనేది ఒక గర్వంగా చెప్తున్నాం. ఏ అసోసియేషన్లో కానీ ఏ సంఘాల్లో కానీ మేము ఏదో లెక్కలు రాసి చూపిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా మమ్మల్ని తప్పుపట్టలేని స్థితిలో ఉన్న వ్యక్తి. నీకు అసలు దాని గురించి కూడా తెలియదు ప్రభాకర్. ఒక సైకోలాగా మీ బిహేవియరు మాట్లాడినంత మాత్రాన మా టీజీ వెంకటేష్ గారి గౌరవం తగ్గదు. కానీ మేము మా మనోవేదనతో మా కులాన్ని మేము మాట్లాడినాం, మా కుల పెద్దల గురించి తక్కువ చేసి మాట్లాడినాం అనే బాధతో నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నీలాంటి నీచునికి శిక్ష పడాలా, అంతేగాని మా టీజీ వెంకటేష్ గారికి ఏమీ కాదు. కానీ నీలాంటి వాడు ఇంకోటి మాట్లాడకూడదు అని ఈరోజు మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. నువ్వు ఒక సంఘ విద్రోహివి, నిజంగా దేశానికి పట్టిన ఒక చీడ పురుగులలో నువ్వు కనివి. ఎక్కడో విదేశాల్లో ఉండి ఎప్పుడు ఇండియా మీద బురద జల్లే లాంటి చీడ పురుగులలో నువ్వు కనివి. కాబట్టి పంచప్రభాకర్ దాన్ని నువ్వు వెనక్కి తీసుకో. అలాగే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడిని కోరుతున్నాను, రాజకీయాలకు అతీతంగా దీన్ని మీరు ఖండించకపోతే మీరు ఆర్యవైశ్యుల మీద చేసిన వాటిని మీరు సమర్థించే వాళ్ళు అవుతారు. మీకు భవిష్యత్తులో కూడా ఓటు అడగనీకి వచ్చిన రోజు కూడా మేము బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ప్రతి నాయకుడు దాన్ని ఖండించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అలాగే ఇప్పుడే పోయి అందరం కుల పెద్దలు అందరం పోయి ఈ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. 1 టౌన్లో మేము అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాం. అతని మీద ప్రభుత్వం కూడా గౌరవ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసి అతన్ని ఎక్కడ ఉన్నా కానీ పట్టుకొచ్చి అతన్ని శిక్షించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా నేను ఈరోజు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కంప్లైంట్ నంద్యాల 1 టౌన్ సిఐ గారికి అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అతని వాయిస్ రికార్డ్స్, స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ అన్ని కూడా పెన్ డ్రైవ్లో అతనికి మేము సబ్మిట్ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా దీని మీద ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య కుల పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ప్రత్యేక నమస్కారం. కంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆర్యవైశ్యుల మీద చాలా ఇదిగా మాట్లాడారు. అది వారికి పద్ధతి కాదు. ఆర్యవైశ్యులు అంటానే ఒక కులంలో పెద్ద ఉన్న వాళ్ళు, అలాంటి వారి మీద అలా మాట్లాడడం చాలా తప్పు. అదిగాక మా కుల పెద్దలైనటువంటి వారి మీద మాట్లాడడం ఇంకో చాలా పెద్ద తప్పు చేశావు. మీ కంచు ప్రభాకర్ గారు కంచు ప్రభాకర్ కాదు, వారి పేరు పంచు ప్రభాకర్ అని పెట్టారు. వారి ఇంటి పేరు అసలు పంచు కాదు, చిన్నప్రావులు ప్రభాకర్. అయితే ఇటువంటి ప్రవర్తనలు చేస్తున్నాడని అందరూ అతన్ని పంచు ప్రభాకర్ అని పెట్టారు. మీరు ఇలా చేయడం చాలా తప్పు. మీరు ఇందాక చెప్పినట్లు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ వారి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకో. ఆర్యవైశ్యులు అంటేనే భారతదేశంలోనే
ప్రతి ఒక్కరూ గౌరవించదగిన వ్యక్తులు. ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఏ సేవా కార్యక్రమాలు ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మొదటి పాత్ర ఆరవేశుల్లో ఉంటుంది. దానికి నిదర్శనమే ఎవరు అధికారంలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా మన వైశ్యులైనటువంటి కొంజేటి రోషయ్య గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించుకుంటున్నారు. అప్పుడే తెలుస్తుంది ఆరవేశుల నిబద్ధత అంటే ఏమిటో. ఎక్కడో కూర్చొని పంచ ప్రభాకర్ గారు మీరు ఇంత అధ్వానంగా మాట్లాడడం అనేది చాలా నీచమైనటువంటి పని. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటకు వచ్చి, మీరేలా కాదు, బయటకు వచ్చి దమ్ముంటే మాట్లాడు, ఈ సంగతి ఏంటో చూస్తారు. ఇప్పుడు కూడా ఏం లేదు. నువ్వు దయచేసి ఆరవేశులందరికీ పబ్లిక్ గా క్షమాపణ కోరాలి, లేకపోతే నీ అంతు చూసే వరకు కూడా ఆరవేశులు పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వాసవి. టీజీ వెంకటేష్ గారి నుంచి ప్రభాకర్ అనే వ్యక్తి ఒక సోషల్ మీడియాలో చాలా తప్పుగా, చాలా దారుణంగా విమర్శిస్తూ చేశాడు సార్. అదే కాకుండా కులాన్ని చాలా అవమానపరుస్తూ మాట్లాడాడు. బట్ అతని మీద ఖచ్చితంగా మా కంప్లైంట్ స్వీకరించి నేను ఆరవేశ సంఘం మహాసభ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా అతని మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను సార్. ఈ మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి.